going to discuss about marginal costing. Question problem number 13 from question bank. In the problem they given selling price per unit 12 rupee, variable cost 8 rupee, fixed cost 40,000 rupee. So they require to find break even sales. Second point, profit when sales would be 3 lakh rupee. Margin of safety when sales or as in point number 2, which means point number 1, point number 2, point number 3. So this is a problem. So as per the requirement we have to find the problem. So whatever the requirement but we have to prepare statement of marginal costing, then find PV ratio, then find fill the requirements. So ఇక్కడ ప్రాబ్లం లో వాడు ఏ రిక్వైర్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనము స్టేట్మెంట్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్ ప్రిపేర్ చేయాలి. దాని తర్వాత పీవీ రేషియో కనుక్కోవాలి. పీవీ రేషియో కనుక్కున్న తర్వాత రిమైనింగ్ రిక్వైర్మెంట్స్ మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ మార్జినల్ కాస్ట్ కనుక్కోండి. స్టేట్మెంట్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్, statement of marginal costing, sales 12 rupee minus variable cost 8 rupee equals to contribution 4 rupee. So ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ మనం డిడక్ట్ చేయలేము, ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది, per unit change అవుతుంది. So as per this rule we can't convert the fixed cost into per unit. Fixed cost total constant, per unit change. ఈ రూల్ ప్రకారము per unit fixed cost యొక్క per unit change అవుతుంది కాబట్టి మనం కన్వర్ట్ ఇక్కడ చేయకూడదు. కాబట్టి నేను కాంట్రిబ్యూషన్ వర్క్ మాత్రమే ప్రిపేర్ చేశాను, కలెక్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్, సో ఇక్కడ పీవీ రేషియో అడగలేదు, అయినప్పటికీ మనం పీవీ రేషియో చేయాలి. పీవీ రేషియో లేకుండా మనము ఈ రిక్వైర్మెంట్స్ ని ఫిల్ చేయలేము. పీవీ రేషియో ఇక్కడ ఫార్ములా ఉంది. సో 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఏ ఫార్ములా అప్లై చేయాలి అంటే ఇక్కడ 1 ఇయర్ డేటా ఇచ్చారా, 2 ఇయర్స్ డేటా ఇచ్చారా? 1 ఇయర్ డేటా ఇచ్చారు కాబట్టి మనము కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 అప్లై చేయాలి. ఇక్కడ కాంట్రిబ్యూషన్ 4, సేల్స్ వచ్చి 12 into 100. So PV ratio is 33.33%. That's it. So ఇక్కడ ఫస్ట్ రిక్వైర్మెంట్ బ్రేక్ ఈవెన్ సేల్స్ కనుక్కోమన్నారు. బ్రేక్ ఈవెన్ సేల్స్ ఫార్ములా ఏంటండి? బ్రేక్ ఈవెన్ సేల్స్ కి ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై PV ratio into 100. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై PV ratio into 100. సో ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ప్రాబ్లం లో ఇచ్చారండి ఎంత? 40,000 రూపీస్ ఫిక్స్డ్ కాస్ట్. PV ratio 33.33 into 100. సో 40,000 divided by 33 into 100 ఎంతండి? 1,20,000 break even sales. Next, second point, సో ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? ఏమి ఇచ్చారు? 3 lakhs ఇచ్చారు. 3 lakhs ఏం సంబంధించింది? సేల్స్ 3 lakhs. సేల్స్ 3 lakhs ఏంటిది? రూపీస్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ప్రాఫిట్ కనుక్కోవాలి. ప్రాఫిట్ కనుక్కోవాలి. సో ప్రాబ్లం లో ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు?
3 lakhs సేల్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది? 3 lakhs సేల్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది? 3 lakhs మీద ఎంత ప్రాఫిట్ వస్తుంది అని అడుగుతున్నారు. ప్రాఫిట్ ఫార్ములా అంటే కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. సో ఇక్కడ కాంట్రిబ్యూషన్ మనం కనుక్కోవాల్సిందే. మరి కాంట్రిబ్యూషన్ తీసుకోకూడదండి. ఎందుకంటే ఈ సేల్స్ మీద క్యాలిక్యులేట్ చేసినటువంటి కాంట్రిబ్యూషన్ కావాలి. ఇక్కడ సేల్ వేరు, ఇక్కడ సేల్ వేరు. సో ఈ సేల్ మీద క్యాలిక్యులేట్ చేసిన కాంట్రిబ్యూషన్ కావాలి. సో ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఫార్ములా సేల్స్ ఇంటూ పీవీ రేషియో. కాంట్రిబ్యూషన్ ఈక్వల్స్ టు సేల్స్ ఎంత అండి? 3 lakhs. PV ratio 33.33 by 100. చెప్పండి. 99,990 is the contribution అండి. So next find the profit. Contribution ఎంత? 99,990 minus fixed cost given in the problem 40,000 rupees. So 99,990 లో నుండి 40,000 డిడక్ట్ చేస్తే 59,990 is the profit. Profit calculation అంటే next requirement margin of safety. ఇక్కడ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో లేదా యాక్చువల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్. సో అప్లై యాక్చువల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్. యాక్చువల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్. సో ఇక్కడ యాక్చువల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్ అప్లై చేస్తున్నానండి నేను. కాకపోతే ఇక్కడ థర్డ్ పాయింట్ లో ఇంకొక న్యూ పాయింట్ ఇచ్చారండి. ఓన్లీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మాత్రమే మనం కనుక్కోమని లేదు. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కనుక్కునేటప్పుడు సేల్స్ ని తీసుకోవాలంట. ఏ సేల్ ని తీసుకోవాలంట? పాయింట్ 2 లో ఉన్న సేల్స్ ని తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ లో సేల్స్ ఉందా? సేల్స్ ఎంత? 3 lakhs. ఈ 3 lakhs ని తీసుకోవాలి ఎప్పుడు? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. అందుకేనండి ఈ ఫార్ములా నేను అప్లై చేశాను. ఓకే, యాక్చువల్ సేల్స్ 3 lakhs యాజ్ పర్ పాయింట్ నెంబర్ 2. 3 lakhs లో నుండి బ్రేక్ ఈవెన్ సేల్స్ 1,20,000 12 రూపీ డిడక్ట్ చేయాలండి. 1,20,000 12 రూపీ డిడక్ట్ చేయండి. 1,79,988. That's it.